నిన్న మొన్న 3-4 రోజుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలకు, చదువర్లకు ముఖ్యంగా బాగా తెలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీని ఏదో అన్నాడని, ఢిల్లీలో ఆయన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పోయినప్పుడు, అమిత్ షాని కలిసినప్పుడు వచ్చిన చర్చల్లో కొత్త విషయాలు ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యకాలంలో నాగేశ్వర్ గారు ఎక్కడో మాట్లాడిన విషయాన్ని దాన్నే తిరగవేసి మీకు ఏం సోర్స్ ఉందంటూ దాడులు చేయడం మొదలుపెట్టిండ్రు. సరే, సహజంగా సోషల్ మీడియాలో ఇవాళ ఏ విషయాల్లో చర్చ జరుగుతుంది అంటే అసలు ఒక్కోసారి ఊహకు అందనంత దరిద్రంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతమైన అనుకోండి, మోస్ట్ నాన్ సీరియస్ లేదా చాలా ఇరిటేటింగ్గా ఉండేటువంటి, నాన్ ప్రొడక్టివ్గా ఉండేటువంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో జరుగుతున్న ట్రోలింగ్ ఏదైతుందో దాంట్లో స్పష్టంగా మాలాంటి వాళ్ళని చూస్తుంది ఏమిటంటే, పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఏదో ఏలిపెట్టి ఏదో సాధించాలి, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవుల మీద కూడా తమ పెత్తనం ఉండాలనేటువంటి ఒక దుగ్ధ కనపడతా ఉంది. అది ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ దుగ్ధలో ఎవరు అతిథులు కాకపోవచ్చు. అంటే తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి కులం ప్రత్యేకంగా పనిచేసి చాలామంది వామపక్ష మేధావులతో సహా కులాన్ని గురించి మాట్లాడే పెద్ద రుచించనటువంటి అంశం వాళ్ళకి కావచ్చు. కానీ అదే వామపక్ష ఉద్యమాల్లో నలిగి ఉన్న వాళ్లకు కులం ఎంత అణచివేతతోటి, ఎంత అన్యాయంగా ఉంటుందో తెలుస్తుంది. అయినప్పటికీ నాగేశ్వర్ గారు నాకు ఒక 30 ఏళ్ళు పైబడిన పరిచయంలో చాలా సందర్భాల్లో గమనిస్తే వీలైన మేరకు నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం, ఏ మేరకు వీలైతే ఆ మేరకు నిష్పక్షంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, చాలామందిని ఆకర్షించిన విషయం, అన్నిటికంటే ముఖ్యంగా విస్తృతంగా చదవడం. ఆయన ఎన్నుకున్నటువంటి జీవితమే చాలా స్ట్రాటజిక్గా అనుకోండి, లేదా తెలివిగా అనుకోండి, లేదా ఒక కమిట్మెంట్తో అనుకోండి, ఏదో రకంగా అయితే ఎన్నుకున్నారు. ఎందుకంటే తనకు బయట ప్రపంచానికి ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు జర్నలిజం కలిసి వచ్చిన అవకాశంగా వచ్చింది. వారు జర్నలిజంలో చదవడంతో పాటు జర్నలిజాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి రెండు రాష్ట్రాల్లో అయితే విస్తృతమైనటువంటి సంఖ్య వారి శ్రోతలుగా ఉండేటువంటి దాన్ని తీసుకొని వచ్చినారు. వ్యాసం రాయగలరు, స్పష్టంగా వారికి విజువల్ ఇంపైర్మెంట్ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించి అద్భుతంగా అనేక విషయాల్ని వర్తమానంలో చర్చించగలరు. లిటరల్లీ స్పీకింగ్, న్యూస్ లైవ్ టెలికాస్ట్ ఎట్లుంటుందో ఆయన వ్యాఖ్యానం కూడా అట్లుంటుంది. సరే, ఇప్పుడు జర్నలిస్టులు, రోజు మాట్లాడే జర్నలిస్టులు, ముఖ్యంగా ఇప్పుడు జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశంతో సహా వారి యొక్క అనుయూయులంతా కూడా కొనసాగించేటువంటి ఆరోపణలు కానీ, చర్చలు కానీ, చిలక పలుకులు కానీ ఎట్లుంటే మనకు తెలియనిగా, దీని గురించి ఎవడో అడిగేవాడు లేడు. కానీ నాగేశ్వర్ ఒక సందర్భంలో అన్న విషయంలో పెద్ద ఆశ్చర్యకరమైంది లేదా పెద్ద గూడుపీటాని విషయం ఏం కాదు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ఢిల్లీ పోయినా, అమరావతి నుంచి ఢిల్లీకి పోయినప్పుడు రానున్న కాలంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో తనకు ఇష్టమైన లేదా తనను ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఏమేమి సానుకూల అంశాలు ఉన్నాయి, ఏమేమి చేయవలసిందని చెప్తాడు అనేది చాలా సహజంగా చాలామంది అనుకుంటుంది. మీ కమిట్మెంట్ అట్లా బీజేపీకి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు ఏ సోర్స్ లేకున్నా, ఏ ఆధారం లేకున్నా ఆ మధ్యకాలంలో ఓ సినిమా ఒక 3 దశాబ్దాల చరిత్రని ఒక్క దగ్గరే కుక్కి 3 దశాబ్దాల చరిత్రలో మీరే హీరో అయ్యి హైదరాబాద్ చరిత్రను కూడా భాగం చేసి ఏదో ఆగమాగం ఒక కాటమరాజు తీసినట్టు నాకు గుర్తుంది. మరి మీరు ఏ సోర్స్ తోటి తీసినారు? ఈ మధ్యకాలంలో కూడా ఇంకేదో సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఏ సోర్స్ తోటి మీరు అట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలంటే అసలు మీరు రోడ్డు మీద తిరగడం కష్టమవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు ప్రోగ్రెసివ్గా ఫోజ్ పెట్టినంతసేపు బయట కొంత గౌరవం ఉండిందేమో, కానీ మీరు వ్యక్తిగతంగా దిగజారినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బహుశా నాకు తెలిసి వర్తమానంలో అంటే మీలాంటి న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినటువంటి పక్కా పాలిటిషియన్ వేరు. పక్కా పాలిటిషియన్కు ఏం అవసరం లేదు. సువేంద్ర అధికారి గురించో, లేకపోతే హిమంత బిశ్వ శర్మనో, ఇంకెవరో, లేకపోతే ఎవరైనా మీరు పక్కా రాజకీయాలు మాట్లాడే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, వీరందరూ మాట్లాడడం పెద్ద విశేషమేం కాకపోవచ్చు. కానీ
మీలాంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర ఇన్వాల్వ్ చేస్తూ నిన్న ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కి వచ్చిన వార్త మాత్రం మాకైతే చాలా సీరియస్ అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ చిన్న విషయం కోసం ఇమీడియట్గా వచ్చి మీరు పాగా వేయగలిగే వాతావరణం అంటే ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కొంత ఆక్రోషంతో మాట్లాడినట్టుగా 100% అది మీరు హైదరాబాద్లో ఫ్రీగా తిరిగిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు మాత్రమే కాదు, మీరు భాగస్వామ్యమైనటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వారి యొక్క విస్తృత స్థాయి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పటికీ అమరావతి ప్రపంచ స్థాయి నగరం అని ఎన్ని చెప్పుకున్నా కూడా మీకు హైదరాబాద్ గాలి పీలిస్తే తప్ప మీకు శ్వాస మంచిగా ఆడనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికే ఎందుకు ఇట్లాంటి పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ అనవసరమైనటువంటి కవ్వింపులకు పోకుండా ఇప్పటికే మీరు ఏ మాట అయితే అన్నారో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా అన్నారు కదా, తీసుకోకుండా అని చెప్పడానికి స్వాములవారి లెక్కని చెప్పడం కాదు. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, లీగల్గా ఎక్కడ కూడా ఏ విధమైన యాక్టివిటీ ఉండకూడదని చెప్పేసి మీరు అబార్ట్ చేయాలి ఎనీ యాక్షన్ ఉన్నట్టయితే, అది మా బాధ్యత అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. సరే, దేశవ్యాప్తంగా చాలామంది మిత్రులు, కవులు, కళాకారులు, అదేవిధంగా పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినందుకు తెలంగాణ చైతన్యాన్ని మరొకసారి ఈ సందర్భంలో చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేవలం నాగేశ్వర్ కోసమే కాదు, ఈ దేశంలో ప్రజల గురించి మాట్లాడేటువంటి ఏ ఉద్యమకారుడికి, ఏ నాయకుడికి, ప్రజాస్వామికవాదికి కూడా అన్యాయం జరగడం అంతే స్థాయిలో మనం స్పందించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ దేశంలో ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించుంటారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు మోడీ గారు ఒక మాట అన్నారు, ముస్లిమ్స్ మావోయిస్టులు ఏదో త్రిబుల్ ఏదో అన్నాడు ఆయన. అంటే ఈ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో కమ్యూనిస్టు పార్టీలు సోకాల్ సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తలమునకలు ఉందని చెప్పేసి ఒక ఆరోపణ చేయడం ద్వారా అది ఎక్కడ కూడా తన ఉనికి కోసమైనా గతంలో కొనసాగిన అణచివేత తమ హయాంలో జరిగింది కూడా మర్చిపోయి డెమోక్రటిక్ స్పేస్కి మాట్లాడుతుందేమో, రాహుల్ గాంధీ ముఖ్యంగా అట్లాంటి పనిలో ఉంటాడేమో అని చెప్పి దాన్ని నీరుగార్చడం కోసం ఈ ఆరోపణ చేసిన నేను భావిస్తా ఉన్నా. ఈ మాటను ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఏదన్నా మాట్లాడొచ్చు, కానీ ముస్లిం డిఫెన్స్లో మాట్లాడితే మనం ఇంకా ఐసోలేట్ అయిపోతాం. వాళ్ళని డిఫెన్స్ చేయలేం. వాళ్ళ కోసం మనం డిఫెన్స్కి పోతే మనమే నష్టపోతాం, మన వ్యక్తిత్వాల మీద దాడులు జరుగుతాయి అనేటువంటి ఒక అంశం. మావోయిస్టు సానుభూతి పరుల పేరు ఏ రకంగా చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సుదీర్ఘకాలం పనిచేసి ఇవాళ ఒక పార్టీ మొత్తం 10 ఏళ్ళు అధికారంలో పార్టీ నిర్మాణం లోపల ముందు వరుస ఉన్నటువంటి ఇన్నయ్య గారు లాంటి వాళ్ళు ఆ మధ్యకాలంలో హిడ్మాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లోపల అక్కడికి వెళ్ళొచ్చినందుకు ఇక్కడ జర్నలిస్టుతో సహా అందరి మీద కలిపి ఎన్ఐఏ తమ చుట్టూ తిరిగిచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటు మీరు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఏదైతే నక్సలైట్లు ఏమైనా పిలిచి పూలదండేసిలో రమ్మంటారా, పెనుగులాట ఉండదా, గాయాలు జరగవా అని చెప్పేసి స్వయాన కట్ట రామచంద్రారెడ్డి కొడుకు, ఎన్కౌంటర్ చనిపోయిన కట్ట రామచంద్రారెడ్డి కొడుకు సుప్రీంకోర్టు పోయి కస్టడీలో చంపేసినారు, గాయాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు చాలా అంటే ఆ రోజులలో ఉన్నటువంటి భార్గవ కమిషను, ఆ తర్వాత మసూదన్ రాజ్ కేసులో ఉన్నటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో until and unless proved even encounter also can be considered as a కిల్లింగ్ అని చెప్పేసి ఏదైతే ఉన్నదో అట్లాంటి వాతావరణం నుంచి ఓపెన్గా ఇన్ డిఫెన్స్ ఆఫ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొనసాగిస్తున్న ఏకపక్షమైన దాడుల్ని ఏదైతే అడ్వకేట్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడినరో దాన్ని వాళ్ళు మనం క్షేత్రస్థాయిలో చూడవచ్చును. అదే దగ్గరికి వెళ్ళినటువంటి ఎన్ఐఏ గారిని కేవలం అక్కడ పోయి మాట్లాడినందుకు ఎన్ఐఏ కింద అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా ఆయనకు బెయిల్ రాలే, ఆయన గురించి మాట్లాడటోడు లేడు, ఆయన గురించి చర్చ పెట్టోడు లేడు. నాలాంటి వాటి ఒక మాట మాట్లాడితే నేను కూడా ఈ క్షణం ఇమ్మీడియట్గా ఎన్ఐఏ కనుగు సన్నల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. నేనేమి దానికి ఏమి ఆశ్చర్యపోవడం లేదు. ఇవాళ మనము సేఫ్గా ఉన్నామన్న దానికి కులమానాలు ఏమి లేవు. ఎవరు సేఫ్ ఉన్నారు, ఎవరు లేరు మనని బట్టి ఏం నిర్ణయించబడదు. వారికి వారుగా ఎప్పుడైనా చికాకు కనిపించినప్పుడు ఏమైనా చేయవచ్చును.
ఇంకా మొరటుగా మాట్లాడుకోవాలంటే పాత రోజుల్లో నరహంతకులు నేరస్తుల ముఠాలు ఈ రాష్ట్రంలో అనుకుంటే వామపక్ష మేధావులను ప్రజాపక్ష మేధావులను చంపాడని లిస్ట్ వేసుకుంటూ ఉట్టిగా చచ్చిపోయేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఇవాళ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. అయినప్పటికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు చాలా సందర్భాల్లో గతంలో గద్దర్ గారితో మిగతా వాళ్ళతో చాలా క్లోజ్గా మాట్లాడినటువంటి రోజులు గుర్తు తెచ్చుకుంటే మీరు ఎంత పతనమైన ఎక్కడికి వెళ్తున్నారో మీకు మీరుగా సమీక్ష చేసుకోండి. ఇప్పటికైనా ఈ కాసింత గౌరవమైన ఉండాలని కోరుకుంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నాగేశ్వరుని మీద మీరు ఎంత బురద జల్లాలని చూసినా, ఎంత అఘాయిత్యానికి ఒడిగట్టాలని చూసినా, అరెస్ట్ చేయాలని చూసినా ఆ నష్టం మీకు మాత్రమే కాదు, హైదరాబాదులో ఇవాళ ఇది మా హైదరాబాద్ అని ఫీల్ అవుతున్నటువంటి వాతావరణాన్ని మీకు మాత్రమే కాదు చాలామందికి లేకుండా చేయడం లోపల మీరే ఒక కీలకమైనటువంటి మలుపు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 100% నాగేశ్వర్కు డిఫెన్స్గా ఉండడం మాత్రమే కాదు, హైదరాబాద్లో నిజంగానే అరెస్ట్ కనుక తెగబడితే ఆ పరిణామాల్లో ఉన్నటువంటి కార్యాచరణలో పార్టీలతో సంబంధం లేకుండా అందరితో కలిసి పనిచేయడానికి చెరుకు సుధాకర్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి నుంచి హరీష్ రావు గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడినారు. ఇంకా పార్టీ యావత్ ఈ విషయంలో కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు.